ఒకవేళ ఇప్పటి వరకు ఈ లిస్ట్‌లో చెప్పిన మూవీస్ మీరు చూడకపోతే యూర్ మిస్సింగ్ రియల్ సినిమా. ప్రతి జనరేషన్‌కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. అలాంటి బెంచ్ మార్క్‌ని సెట్ చేసిన 5 గ్రేటెస్ట్ మూవీస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 'ద షాషాంక్ రిడెంప్షన్'. చేయని తప్పుకి శిక్షగా డెత్ సెంటెన్స్ పడి ప్రిజన్‌కి వెళ్ళిన పర్సన్ స్టోరీయే 'ద షాషాంక్ రిడెంప్షన్' కోర్ ప్లాట్. ప్రిజన్ వాల్స్ మధ్య ఇయర్స్ గడిపినా కానీ హోప్‌ని వదులుకోకుండా సర్వైవ్ అయిన స్టోరీయే ఈ సినిమా. హోప్, పేషెన్స్ అండ్ ఫ్రీడమ్ వాల్యూ గురించి చూపించిన మాస్టర్ పీస్ ఇది. ఎలాంటి సిచ్యువేషన్స్‌లో అయినా సరే హోప్‌తో ఉంటే ఆ సిచ్యువేషన్‌ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని ప్రూవ్ చేసిన సినిమాయే ఈ 'షాషాంక్ రిడెంప్షన్'. ఐఎండీబీ రేటింగ్స్‌లో ఇప్పటి వరకు కూడా టాప్ రేటింగ్స్‌తో ఉంది అంటే ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీరు ఆలోచించండి. అండ్ లోలో ఉన్నప్పుడు చూస్తే డెఫినెట్‌గా మీలో కూడా హోప్ అండ్ పాజిటివిటీ బూస్టప్ అవుద్ది. అండ్ బిలీవ్ మీ దిస్ మూవీ హాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్స్ ఇన్ ద సినిమా హిస్టరీ. అండ్ ఈ సినిమా ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్. అండ్ సెకండ్ 'ఇన్సెప్షన్'. డ్రీమ్‌లో ఐడియాస్‌ని ప్లాన్ చేయడం పాసిబులా? అసలు డ్రీమ్‌లో ఐడియాస్ ఏంట్రా అనుకుంటున్నారా? మరి క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అదే ప్లాట్. కాబ్ అనే వ్యక్తి ఒక దొంగ. దొంగ అంటే మీరు అనుకునే దొంగ అయితే కాదులెండి. పీపుల్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి తెలియకుండా ఇన్ఫర్మేషన్‌ని స్టీల్ చేస్తుంటాడు. హి ఈస్ నాట్ జస్ట్ ఎ థీఫ్. హి ఈస్ ఎ డ్రీమ్ ఎక్స్‌ట్రాక్టర్. కానీ ఈసారి టాస్క్ డిఫరెంట్. ఐడియాని స్టీల్ చేయడం మాత్రమే కాదు. ఐడియాని క్రియేట్ చేయాలి. అదే 'ఇన్సెప్షన్'. డ్రీమ్‌లో ఇంకో డ్రీమ్ అండ్ అలా మల్టిపుల్ డ్రీమ్ లేయర్స్ ఉంటాయి. లేయర్స్ పెరిగే కొద్దీ రిస్క్ పెరిగిపోతూ ఉంటది. అసలు ఏది రియాలిటీయో, ఏది డ్రీమో అంత ఈజీగా ఫిగర్ ఔట్ చేయలేం. ఒక పక్క తన వైఫ్ మెమరీ కాబ్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటది. అండ్ ఇంకో పక్క ఈ డ్రీమ్ లేయర్స్. క్లైమాక్స్ స్పిన్నింగ్ టాప్ సీన్ గురించి ఇప్పటికీ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషన్‌తో మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో ఉన్న ఈ మూవీ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. గో అండ్ ఫీల్ ద నోలాన్ మ్యాజిక్. అండ్ నెంబర్ 3 ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫిల్మ్ ట్రయాలజీ. ఫ్యాంటసీ జనర్‌లో చాలా సినిమాలొచ్చాయి. కానీ బెంచ్ మార్క్ సెట్ చేసింది మాత్రం ఒక్కటే. ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీ. అఫ్‌కోర్స్ 'హ్యారీ పాటర్' ఫ్రాంచైజ్ కూడా బావుంటది. బట్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సమ్‌హౌ లార్జర్ అండ్ లెజెండరీ దాన్ థాట్. స్టోరీ సింపుల్‌గా స్టార్ట్ అవుద్ది. ఫ్రోడో అనే స్మాల్ ఇన్నోసెంట్ హాబిట్‌కి ఒక డేంజరస్ రెస్పాన్సిబిలిటీ వస్తది. అదేంటి అంటే ఒక రింగ్‌ని డిస్ట్రాయ్ చేయడం. అది నార్మల్ రింగ్ అయితే కాదు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగే శక్తి ఆ రింగ్‌లో ఉంటది. దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అంటే మౌంట్ డూమ్ అనే డేంజరస్ ప్లేస్‌కి ట్రావెల్ చేయాలి. ఆ జర్నీలో ఫ్రెండ్‌షిప్స్, సాక్రిఫైసెస్, వార్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఈచ్ క్యారెక్టర్‌కి ఒక ఎమోషనల్ వెయిట్ ఉంటుంది. అరాగోన్ క్యారెక్టర్‌కి లీడర్‌షిప్ ఆర్క్, గ్యాండాల్ఫ్ విజ్డమ్ అండ్ సామ్ లాయల్టీ. అండ్ ఈ ట్రయాలజీలో ఉండే వార్ సీక్వెన్సెస్ అయితే సినిమా హిస్టరీలోనే ఐకానిక్‌గా నిలిచిపోయాయి. అన్‌బిలీవబుల్ వరల్డ్ బిల్డింగ్, గ్రాండియర్ విజువల్స్ అండ్ పీక్ ఎమోషన్‌తో ప్యాక్ అయ్యున్న ట్రయాలజీయే ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్. అండ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడితే ఓన్లీ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ సినిమాకి 11 ఆస్కార్స్ వచ్చాయి. బ్రిలియంట్ కదా! సో డోంట్ మిస్ దిస్ ఎపిక్ స్టోరీ టెల్లింగ్. దే ఆర్ అవైలబుల్ ఇన్ జియో హాట్‌స్టార్. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 అరైవల్. ఇదొక ఏలియన్స్ ఉండే ప్లాట్‌తో ఉన్న సినిమా. ఏలియన్స్ అంటే జనరల్‌గా హ్యూమన్స్‌తో ఫైట్ ఆర్ ఎర్త్‌ని క్యాప్చర్ చేయడానికి వస్తాయి అనే పాయింట్స్‌తో చాలా ఏలియన్ మూవీస్ వచ్చాయి. బట్ ఈ మూవీ అలా కాదు. దిస్ ఈస్ యూనిక్. సడెన్‌గా మన ఎర్త్ పై 12 ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవుతాయి. వార్ కోసం అనుకోని కంట్రీస్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. కానీ ఆ ఏలియన్స్ ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. దాన్ని డీకోడ్ చేయడానికి గవర్నమెంట్ ఒక లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ అయిన లూయిస్ బ్యాంక్స్‌ని పిలుస్తుంది. లూయిస్ ఏలియన్ సింబల్‌ని స్టడీ చేస్తూ స్లోగా ఆ లాంగ్వేజ్‌ని అండర్‌స్టాండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ అక్కడే ఉంటది ట్విస్ట్. ఆ లాంగ్వేజ్‌ని నేర్చుకునే ప్రాసెస్‌లో ఆమె టైమ్‌ని డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు లూయిస్ ఏం డీకోడ్ చేస్తది? ఆ ఏలియన్స్ ఏం కమ్యూనికేట్ చేశాయి అనేవి తెలియాలి అంటే అరైవల్ చూడాల్సిందే. ఇది నార్మల్ యాక్షన్ హెవీ ఏలియన్ మూవీ అయితే కాదు. ఇట్స్ అన్ ఎమోషనల్ సైఫై డ్రామా. కమ్యూనికేషన్ పవర్, టైమ్ అండ్ లవ్ గురించి డీప్‌గా చెప్పే సినిమా ఇది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. మంచి సౌండ్ సిస్టమ్‌లో చూస్తే ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం. సౌండ్ ఎడిటింగ్ కూడా ఆస్కార్ వచ్చింది ఈ సినిమాకి. డెనిస్ విలనియర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎఫ్1. నాకు తెలిసి ఈ డికేడ్‌లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో డెఫినిట్‌గా ఎఫ్1 టాప్ 5 మూవీస్‌లో ఉంటది. ఇంక స్టోరీలోకి వెళ్తే 1990స్‌లో సోనీ హేస్ అనే డ్రైవర్ రేసింగ్‌లోనే బ్రైటెస్ట్ స్టార్ అవుతాడు. హీస్ ఫాస్ట్ అండ్ హీస్ స్మార్ట్. బట్ ఒక యాక్సిడెంట్ వల్ల తన ప్రపంచమే మారిపోతుంది. బెస్ట్ డ్రైవర్ అవ్వాలనే కల కలగానే మిగిలిపోద్ది. అండ్ ఆ తర్వాత డిఫరెంట్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. బట్ లైఫ్ తనకు మళ్ళీ హీరో అయ్యే ఛాన్స్ ఇస్తది. అది ఎలా అంటే చాలా ఇయర్స్ తర్వాత ఒక స్ట్రగలింగ్ ఎఫ్1 టీమ్‌కి డైనమిక్ డ్రైవర్ కావాల్సొస్తది. ఆ అవకాశం సోనీ హేస్ దగ్గరికే చేరుకుంటుంది. మరి ఆ టీమ్‌లో కలిసిపోయి టైటిల్ గెలవగలిగాడా అనేదే కథ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేసింగ్‌కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఒక న్యూ వరల్డ్ అయినా సరే రన్ టైమ్ మొత్తం మనల్ని ఇంట్రెస్టింగ్‌గా కూర్చోబెట్టారు అంటే అది సింపుల్ థింగ్ ఏం కాదు. మ్యూజిక్‌లో కూడా ఫాస్ట్ రేస్ ఫీలింగ్ కలిగించారు అంటే దట్స్ హౌ గుడ్ హాన్స్ జిమర్
మెమరీస్. 2 అవర్ 35 మినిట్స్ ప్యూర్ అడ్రినలిన్ రష్ ఉంటది ఈ సినిమాలో. సోనీ హేస్ క్యారెక్టర్ ఎవ్రీ ప్రాబ్లమ్‌కి ఒక న్యూ సొల్యూషన్‌తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాడు. రేసింగ్ సీక్వెన్సెస్ అయితే బ్రెత్ టేకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. అగైన్ ఇది కూడా మంచి సౌండ్ సిస్టమ్‌లో చూస్తే డైరెక్ట్ మనమే కార్‌లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్టు ఇంటెన్స్‌గా అనిపిస్తది. కమ్‌బ్యాక్ అంటే ఇలా ఉండాలిరా అని ఇన్‌స్పైర్ చేసే సినిమా ఇది. జోసెఫ్ కొసిన్స్కీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాపిల్ టీవీ ప్లస్‌లో అవైలబుల్‌గా ఉంది.